Hello guys, welcome back to my channel. This is Anu. Last class lo we learnt what is the role of governors over the states. So president appoints governors. Okay, governors enduku oka state మీద to control states. సో దీని హిస్టరీ చూసుకుంటే అసలు ఈ గవర్నర్ అన్న ఆఫీస్ ఎలా వచ్చింది అని చూసుకుంటే హిస్టరీలో బ్రిటిషర్స్ యూస్ టు అపాయింట్ గవర్నర్ జనరల్స్ టు కంట్రోల్ ప్రావిన్సెస్. అప్పుడు ప్రావిన్సెస్ అనేవాళ్ళము, ఇప్పుడు మనం స్టేట్స్ అంటున్నాము. బ్రిటిష్ టైంలో ప్రావిన్సెస్. సో ఇప్పుడు ఏంటి అంటే ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ గవర్నర్. వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ దట్ ఆర్ in favor of governor? Office of governor అనేది ఎందుకు, why it is required, why office of governor is needed in a country like India అని మనం రాయాల్సి వచ్చినప్పుడు, ఒకటి లైక్ ఇండియా is a union of states. అవునా, ఇండియా ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ ఫెడరేషన్, ఇట్ ఈస్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్. సో ఎన్నో స్టేట్స్ ఉన్నాయి. ఆ స్టేట్స్ మనము లాస్ట్లో చదివినాము. లాస్ట్ క్లాస్లో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇండియాని ముక్కలుగా ఇండియా పాకిస్తాన్ అని డివైడ్ మాత్రమే చేయలేదు, కానీ వాళ్ళకి ఒక చాయిస్ ఇచ్చారనమాట ప్రిన్సిలీ స్టేట్స్కి, దట్ యూ కెన్ జాయిన్ ఐదర్ పాకిస్తాన్ ఆర్ ఇండియన్ డొమినియన్ ఆర్ యూ కెన్ రిమైన్ ఇండివిజువల్ అని చెప్పేసి చాయిస్ ఇచ్చారు కదా. ఇండివిజువల్కి ఒక కంట్రీ అయిపోయి మీరు ఉండొచ్చు అని, మీ ఇష్టం అని చాయిస్ ఇచ్చినందుకు అప్పుడు ఏమైపోయిందంటే అందరూ సపరేట్ అయిపోయి నేను ఒక కంట్రీ ఫామ్ చేస్తా అన్న సెన్స్లోకి వచ్చేసారు. అంటే వీ సా దేర్ వర్ సో మెనీ సెపరేటిస్ట్ టెండెన్సీస్. లైక్ హైదరాబాద్, ఐ విల్ బికమ్ అ వన్ కంట్రీ అని చెప్పేసి హైదరాబాద్ అన్నది. కాశ్మీర్ నేను సపరేట్గా నేను ఒక కంట్రీ అని, అలా సపరేటిస్ట్ టెండెన్సీస్ ఎక్కువ అయిపోయాయి. కాబట్టి మన కాన్స్టిట్యూషనల్ ఫాదర్స్ కాన్స్టిట్యూషన్ చేసేటప్పుడు లైక్ బిఆర్ అంబేద్కర్ వగేరా వీళ్ళందరూ ఏమనుకున్నారు, అమ్మో ఇట్లుంటే మొత్తం ముక్కలు అయిపోయే అవకాశం ఉంది, కాబట్టి మనము ఒక స్ట్రాంగ్ సెంటర్ని క్రియేట్ చేయడం ద్వారా ఈ యూనియన్ ఆఫ్ ఇండియాని మనం అట్లా స్టేబుల్గా ఉంచవచ్చు అని అనుకొని స్ట్రాంగ్ సెంటర్కి కావాల్సిన ప్రొవిజన్స్ అనేటివి కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేశారు. అది ఒకటి ఏంటంటే గవర్నర్ దేనికి నిలయమంటే ఒక స్ట్రాంగ్ సెంటర్కి. ఎందుకు అనంటే ప్రెసిడెంట్ గవర్నర్స్ని అపాయింట్ ఎందుకు చేస్తున్నాడు, స్టేట్స్ మీద కంట్రోల్ ఉండటానికి. మనది ఫెడరేషనే. లైక్ ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్కి పవర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, కానీ అల్టిమేట్ పవర్ ఈజ్ విత్ ద గవర్నర్ హూ ఈజ్ సెంట్రలీ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సో ఈ క్లాస్లో మరి గవర్నర్ ఉండటానికి అసలు మనం ఏం చదువుతున్నామో, ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ గవర్నర్ గవర్నర్ ఆఫీస్ అనేది మన దగ్గర అవసరము అని చెప్పడానికి ఏవి కారణాలు అని అంటే, ఇలా సపరేటిస్ట్ టెండెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఈ యూనియన్ ఆఫ్ ఇండియాని ఇంటాక్ట్గా పెట్టడానికి ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఈజ్ నీడెడ్ టు కీప్ ద యూనియన్ ఆఫ్ ఇంటాక్ట్, అంటే టు ఎన్ష్యూర్ స్టేబుల్ యూనియన్. టు ఎన్ష్యూర్ స్టేబుల్ యూనియన్. To ensure stable union, the office of governor is needed. ఇంకొకటి టు ప్రొటెక్ట్ ద స్టేట్స్ ఫ్రమ్ ఈ సెపరేటిస్ట్ టెండెన్సీస్ ఉన్నాయి కదా, అవి మళ్ళీ రాకుండా, మళ్ళీ రీజనలిజం వచ్చి సెపరేటిస్ట్ టెండెన్సీస్ అయిపోకుండా ఇండియాని ఒక యూనియన్ లెక్క పెట్టడానికి గవర్నర్ ఆఫీస్ ఈజ్ నీడెడ్, వెరీ మచ్ నీడెడ్, టు ప్రొటెక్ట్ ద స్టేట్స్ ఫ్రమ్ సెపరేటిస్ట్ టెండెన్సీస్. సో ఎస్, these are the arguments in favor of governor. సో నెక్స్ట్ క్లాస్లో ఈ క్లాస్లో గవర్నర్ ఆఫీస్ ఎందుకు ఉండాలి, ఎందుకు అవసరము అనే దాని గురించి మాట్లాడాము. నెక్స్ట్ క్లాస్లో అసలు ఆఫీస్ ఆఫ్ గవర్నర్ అనేది మోస్ట్ డిబేటెడ్ ఆఫీస్ కదా, వై ఇట్ ఈస్ మోస్ట్ డిబేటెడ్ వన్, అండ్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఉండడము వై ఇట్ ఈస్ నాట్
why it is not good అంటే we will be seeing the arguments against the governor in the next class.